గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి సీను కాంబోలో 4వ సినిమా అఖండ 2 ఈరోజు శుక్రవారం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కానీ నిన్న గురువారం ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ పడ్డాయి తెలుగు రాష్ట్రాల్లో. అండ్ స్పెషల్ ప్రైస్ పెట్టారు. ఒక్కొక్క ప్రీమియం టికెట్ 600 రూపాయలు చొప్పున అమ్మారు తెలంగాణలో, ఆంధ్రాలో. ఇక ఈ ప్రీమియర్ కలెక్షన్స్ ఎంత వచ్చాయని చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 2 కోట్ల గ్రాస్ వస్తాయి ప్రీమియర్స్కి వరకు. ఇక రాయలసీమ జిల్లాల నుంచి మరో 2 కోట్లు. రాయలసీమ అంటే ఇంకా బాలయ్యకు అది ఒక కోట లాంటిది. అక్కడ ఈక్వల్గా వచ్చే తెలంగాణకి ఈక్వల్గా ఒక రాయలసీమ నుంచి వచ్చే 2 కోట్లు తెలంగాణ నుంచి, 2 కోట్లు రాయలసీమ నుంచి ప్రీమియర్స్కి మాత్రమే. ఇక ఆ తర్వాత మిగిలిన ఆంధ్ర నుంచి 4 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ప్రీమియర్స్ నుంచి అఖండ 2 సినిమా 8 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇది ఒక రికార్డు బాలయ్యకు. ఎప్పుడు కూడా బాలయ్యకు ప్రీమియర్స్లో ఇంత కలెక్షన్స్ రాలేదు. ఇది హయ్యెస్ట్. ఇంకా ఇప్పుడు కర్ణాటక ప్రీమియర్ కలెక్షన్స్ తెలియాల్సి ఉంది. ప్లస్ ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా ప్రీమియర్ కలెక్షన్స్ అవి ఆల్రెడీ 250 లక్షలు అంటే $2.5 లక్షల దాటింది. అది అడ్వాన్స్ బుకింగ్ అది. బట్ ఆ లెక్కలు రేపు తెలుస్తాయి. డే 1 కలెక్షన్స్తో పాటు తెలుస్తాయి. ఇంకా మరి తమిళనాడు, కేరళ అండ్ హిందీలో జీ స్టూడియోస్ వాళ్ళు రిలీజ్ చేశారు. అక్కడ లిమిటెడ్గా పడ్డాయి. ప్రీమియర్స్ మాత్రం తెలుగు రాష్ట్రాలు మేజర్గా అదైతే 8 కోట్లు ఉంది. ఇంకా కర్ణాటక అండ్ ఓవర్సీస్ తెలియాల్సి ఉంది. సో ఆల్రెడీ రికార్డు పెట్టేశాడు 8 కోట్లు. అంటే తన కెరియర్లో, బాలయ్య కెరియర్లో ఇదే హయ్యెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్. సో ఇక ఈరోజు వచ్చే కలెక్షన్స్ అంటే పొద్దు నుంచి చూస్తున్నా నేను. ఫ్యాన్స్ హంగామా థియేటర్స్ దగ్గర ప్రీమియర్ షోస్ నేను యూట్యూబ్లో చూశాను. ఒకరు పెట్టారు, మన మెయిన్ సుదర్శన్ 35mm చూశాను నైట్. అది కాకుండా నాకు బాగా నచ్చింది మన ప్రణయ్ వర్మ యూట్యూబ్ ఛానల్లో అతను మన విమల్ 70mm విమల్ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీశారు, బాలనగర్లో ఉంటుంది. అక్కడ హంగామా చాలా బాగా నచ్చింది. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అతను రికార్డ్ చేసి చూపించాడు. చాలా బాగా అనిపించింది. సుదర్శన్లో నాకు అంతగా అనిపించలేదు. కానీ ఇక అదే కాకుండా నేను కొన్ని చూశాను. ఎస్పెషల్లీ అనంతపూర్లో ఫ్యాన్స్ హంగామా, కర్నూల్లో ఫ్యాన్స్ హంగామా, ప్లస్ మదనపల్లిలో ఫ్యాన్స్ హంగామా. తర్వాత సినిమా అయ్యాక వాళ్ళు ఇచ్చిన రివ్యూ టాక్ అన్నీ వింటే ఇంక ఎప్పుడెప్పుడు చూద్దామని ఉంది. శుక్రవారం మనం వర్కింగ్ డే కాబట్టి ఇక ఫస్ట్ షో కానీ సెకండ్ షో కానీ ఈరోజు కుదిరితే వెళ్ళాలి. లేదంటే ఇక వీకెండే గతి. చూశాక అంటే ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది. కానీ ఇంకా వర్కింగ్ పీపుల్కి తప్పదు కదా. మండే టు ఫ్రైడే మనకు తప్పదు. ఫ్రైడే ఈవినింగ్ నుంచి మనకు కుదురుతుంది. లేదా శని ఆదివారాల్లో ఖచ్చితంగా చూస్తాను సినిమా అయితే. అది మన అఖండ 2 వారం కింద రావాల్సింది. వారం ఢిల్లీలో వచ్చి రచ్చ చేస్తున్నాడు బాలయ్య. ప్రీమియర్స్తో ఒక రికార్డు పెట్టేశాడు ఆల్రెడీ. 8 కోట్ల గ్రాసు ఓన్లీ తెలుగు రాష్ట్రాల వరకే. ఇక రేపు తెలుస్తుంది మొదటి రోజు ఎంత వచ్చాయి కలెక్షన్స్. మొదటి రోజు అంటే బాలయ్యగా హయ్యెస్ట్ వచ్చిన గ్రాసు 51 కోట్లు. ఇది రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ మొదటి రోజు. దాన్ని బీట్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఇంకా అంటే ఆల్రెడీ తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ వరకు చూసుకుంటే కూడా రికార్డు పెట్టబోతున్నట్టు ఉన్నాడు సీనియర్ హీరోల పరంగా. ఇంతకుముందు డాకు మహారాజు మొదటి రోజు 8 కోట్లు వచ్చింది అక్కడ గ్రాసు షేరు. అది సెకండ్ ప్లేస్ సీనియర్ హీరోల పరంగా. ఫస్ట్ ప్లేస్లో చిరంజీవిది ఉంది, మన సైరా నరసింహారెడ్డి ఉంది. సో దాన్ని బీట్ చేస్తాడని చూడాలి తెలంగాణ వరకు సీనియర్ హీరోల పరంగా. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి ప్రీమియర్ కలెక్షన్స్ 8 కోట్లు తెలుగు రాష్ట్రాల వరకు. ఓకే, బాయ్.